నమస్కారం వీక్షకులారా, విద్యా తెలుగు పాడ్కాస్టుకు స్వాగతం. ఈరోజు మన దేశంలో ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం గురించి చర్చిస్తున్నాము. సిపి రాధాకృష్ణన్ను భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా నియమించడం. తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సిపి రాధాకృష్ణన్ భారత రాజకీయాల్లో చెప్పుకోదగ్గ ప్రస్థానం సాగించారు. కోయంబత్తూరులో జన్మించిన ఆయన బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కోయంబత్తూరు నుండి పార్లమెంటు సభ్యునిగా అనేక పర్యాయాలు పనిచేశారు. ఉపరాష్ట్రపతిగాక ముందు రాధాకృష్ణన్ ఝార్ఖండ్ మరియు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. విలువైన పరిపాలనా అనుభవాన్ని పొందారు. ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన కొద్దిమంది దక్షిణ భారత నాయకులలో ఆయన ఒకరు కావడంతో ఆయన నియామకం ఒక చారిత్రాత్మక క్షణం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. పార్లమెంటరీ కార్యకలాపాలు సజావుగా సాగడానికి మరియు రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి ఆయన పాత్ర చాలా కీలకం. జాతీయ రాజకీయాలు మరియు ప్రాంతీయ సమస్యలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాటిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన జాతీయ పాలనకు సమతుల్య దృక్పథాన్ని అందిస్తుంది. జాతీయ స్థాయిలో తమిళ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. విద్యా తెలుగు పాడ్కాస్ట్లో ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. మరింత సమాచార కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.